వెల్కమ్ టు మోజెస్ పెట్ల ఛానల్. ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా సూపర్ గా ఉన్నా. అట్ ప్రజెంట్ మనం సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి అప్డేట్ ఇద్దామని ఈ ఏరియాకి అయితే రావడం జరిగింది. మిగతా వివరాలు పూర్తిగా A to Z స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మనం మాట్లాడుకుందాం. ఇదే సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి స్టార్టింగ్ పాయింట్. గతంలో చాలా సార్లు మిమ్మల్ని అడిగిన నల్గొండ ఎక్స్ రోడ్ అని ఎందుకు అంటారు? ముందు వెళ్తే నల్గొండ ఎక్స్ రోడే అనమాట. నల్గొండ ఎక్స్ రోడ్ దాటిన తర్వాత మనకు ఇదే స్టార్టింగ్ పాయింట్. ఇదిగోండి, తెలంగాణ ప్రిజన్స్ అకాడమీ అని ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జ్కి స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం మట్టి కుప్పలు అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని తయారు చేసి రెడీగా ఉంచినారు. డేటు టైము స్టార్టింగ్లోనే చూపించే ప్రయత్నం చేస్తా. జనవరి 7వ తారీఖు 2026 సంవత్సరం. రియల్ వాయిస్ 9 అని ఒక ఛానల్ ఉంటుంది, మన అన్నదే, సాయి అన్నది. ఇదిగోండి, అన్న అక్కడ వాక్ చేస్తుండు. టైం ఉంటే ఒకసారి చెక్ చేయండి. REAL రియల్ వాయిస్ VOICE నెంబర్ 9. అందులో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి పనుల గురించి ఉంటుంది. అన్న టేకింగ్ అండ్ మేకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. టైం ఉంటే చెక్ చేయండి. ఇది చూస్తున్నారు కదా, 13/07/25 అంటే జూలై 2025 13వ తారీఖు ఇది తయారు చేసి ఉండొచ్చు బహుశా, నేను అనుకుంటున్నా. అట్లనే ఇక్కడ 15 అని ఉంది డేటు. అండ్ అట్లా ప్రతి దాని మీద అట్లా డేట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ తయారు చేసి పెట్టేసి ఉంచినారు. ఇది ఒకటే రోడ్, ఏం కాలేదు, మంచి జరుగుతుంది. సో సహజమేగా, మనం ఎక్కడికి పోయినా ఏమైంది, ఎందుకు తీసినావు అని అడుగుతుంటారు. ఇదిగోండి, ఇక్కడనే తయారు చేస్తారు ఇవన్నీ. ఇందాక చూపించినాం కదా, ఒక బ్రో వచ్చి ఏమైంది అన్న అంటే, ఏం లేదన్న పని జరుగుతుంది కదా అని తీస్తున్నా అని చెప్పిన. సీదా ఒకటే రోడ్ అన్న. ఎస్, ఇదంతా స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ నుంచి ఇదిగోండి పిల్లర్ స్టార్టింగ్. ఇది పిల్లర్ మీద ఇలా స్టీల్ ఫ్రేమ్స్ అయితే అన్ని వేసేసి రెడీగా ఉంచినారు. ఈ స్టీల్ ఫ్రేమ్స్ వేసేసి కూడా కొన్ని ఇయర్స్ అవుతుంది. సుమారు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యి 4 years అవుతుంది. అండ్ మీకు ఎగ్జాక్ట్లీ ఫౌండేషన్ వేసిన డేటు ఏమైనా తెలిసే వీడియో కింద ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ 2026 ఇయర్ ఎండింగ్ వరకు ఇది ఫినిష్ అవుతుంది అనుకుంటున్నా. చెంచల్ కూడా సిగ్నల్ ఇది ఇట్లా కర్వ్ తిరుగుతుంది. ఇక్కడ గత ప్రభుత్వము 2 BHK ఇల్లులు ఇచ్చింది కదా, 2 BHK డిగ్నిటీ హౌసింగ్ కాలనీ, సైదాబాద్ మండల్, మలక్పేట్ కాన్స్టిట్యూషన్. ఇక్కడ ఫేమస్ హోటల్ ఉంటుంది ఒకటి, ఇంపీరియల్. ఇదే ఆ హోటల్. ఎస్, ఎగ్జాక్ట్లీ ఇంపీరియల్ హోటల్ ముందు వరకు పిల్లర్ పైన వర్క్ అయిపోయి ఎన్నో నాళ్ళు అయింది. ఇక్కడ చూడండి, బిల్డింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, షిప్ షేప్లో ఉంటుంది. ఇటు మళ్ళా సరూర్ నగర్కి వెళ్ళొచ్చు, దిల్సుఖ్ నగర్కి వెళ్ళొచ్చు ఈ రూట్లో వెళ్తే. అండ్ ఇది వేసి కూడా ఎంతో కాలం అయింది. ఆ రోడ్ ఏమైతే వేయలేరు, జస్ట్ అట్లా రోడ్ కొరకు అలా ఏదో అలా మట్టి చదును చేసినారు అంతే. ఇక్కడ టెంపుల్ ఉంటుంది, టెంపుల్ పై నుండి ఫ్లైఓవర్ వెళ్తుంది చూడండి క్లియర్గా. మళ్ళీ ఇక్కడ పైన వర్క్ జరుగుతుంది ఇప్పుడు. చూస్తున్నారు కదా, ఇదిగోండి టెంపుల్ పై నుండి వెళ్తుంది ఫ్లైఓవర్. మళ్ళా
ఇక్కడ నుంచి గ్యాప్ ఉంటది. హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మనం రెగ్యులర్ గా వీడియోస్ చేస్తున్నాం. మీరు అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఏదన్నా రిక్వెస్ట్ చేయాలనుకుంటే, అన్న పలానా చోటుకి వెళ్ళి వీడియో తీయండి, పలానా చోట అభివృద్ధి పని జరుగుతుందని నా దృష్టికి తీసుకొని రావాలనుకుంటే, దయచేసి వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. ఇది మాదన్నపేట్ మండి ఏరియా దాటుతున్నాం ఇప్పుడే. ఇది చాలా రోజుల నుంచి చూస్తున్నాం, మరి ఇది ఓపెన్ చేసినో లేదో తెలియదు. మీకు తెలిసే కామెంట్ చేయండి. ఇందిరమ్మ క్యాంటీన్ మూసేసే ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ అన్న వాళ్ళు అయితే రెడీగా ఉన్నారు. ఇదిగోండి ధోబీ ఘాట్ నియర్ బై. మళ్ళా ఇక్కడ ఫ్రేమ్స్ వాటి మీద పిల్లర్ల పైన వేసి ఉన్నాయి. మళ్ళా ఎటు నుంచి వెళ్ళినా ఇంకో కనెక్టింగ్ రోడ్ ఉంటుంది సరూర్ నగర్ సైడ్. ఇది అప్ ర్యాంప్ అనుకుంటున్నా నేను. ఇక్కడ నుంచి పైకి ఎక్కడానికి వరకు రాంగ్ అయితే కరెక్షన్ చేయండి, నన్ను కరెక్ట్ చేయండి. అండ్ ఈ ఫ్లైఓవర్కి ఒక డౌన్ ర్యాంప్ అవుతుంది. అది మాత్రం 100% నేను చెప్పగలుగుతా, నాకు తెలుసు. అది చెంపాపేట్ కర్మాన్ ఘాట్ వైపు. ఎస్, ఏవైతే పిల్లర్ చూస్తురో ఇప్పుడు మీరు, ఇది డౌన్ ర్యాంప్ కి సంబంధించిన పిల్లరే. ఇలా లెఫ్ట్ వెళ్ళిపోతుంది, డౌన్ ర్యాంప్ దిగొచ్చు. మనము అటు ఎల్బీనగర్ వైపు వెళ్ళిపోవాలనుకుంటే ఫస్ట్ ఇటు చెంపాపేట వస్తుంది, దాని తర్వాత కర్మాన్ ఘాట్, ఎల్బీ నగర్. ఇదే ఐఎస్ సదన్ సంతోష్ నగర్ ఎక్స్ రోడ్. అది నెక్స్ట్ అటు లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి, చెంపాపేట్, కర్మాన్ ఘాట్, ఎల్బీ నగర్. ఇది సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ అండ్ ఐఎస్ సదన్. ఐఎస్ సదన్ ఇక్కడ అయితే చాలా డిస్టిక్ సంబంధించిన బస్సులు కూడా ఆగుతాయి.
ఎస్, మనము ఫ్లైఓవర్ ఎండింగ్ వచ్చేసినాం. యాదగిరి థియేటర్ అని ఉంటుంది ఇక్కడ. మీరు ఈ థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ ఏదైనా మీకు గుర్తుంటే, ఒకవేళ ఏదైనా మూవీ చూస్తుంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇదిగోండి ఇక్కడ ఈ రిటైనింగ్ వాల్ అని అంటుంటాం కదా, ఫ్లైఓవర్ కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో పెడుతుంటారు కదా, అది ప్లేస్ చేస్తున్నారు ఇప్పుడు. యూటర్న్ తీసుకొని రా అన్నట్టు వచ్చేస్తాను ఈ సైడ్ కాపు. ఓకేనా, జస్ట్ ఈయన. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రము ఒక లైక్ బటన్ ఇవ్వండి. బాగా నచ్చితే యూట్యూబ్ కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది ఐప్ అని, వీలైతే ఐప్ ఇచ్చే కూడా ప్రయత్నం చేయండి. ఫర్ ద ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్కి వచ్చి ఉంటే స్వాగతం సుస్వాగతం అండి. అండ్ దీంట్లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అయితే వీడియోలు ఉంటాయి, గవర్నమెంట్ సంబంధించిన వర్క్ గురించి. అండ్ ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. అండ్ ఇటు నుంచి ఇది స్టార్టింగ్, మనం అక్కడ నుంచి వచ్చినాం కాబట్టి ఇది ఎండింగ్ పాయింట్ మన పరంగా. ఇప్పుడు వీడియో పరంగా అయితే ఈ ఎండింగ్ పాయింట్లో కూడా చూడొచ్చు మీరు, శరవేగంగా పనులు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా డిలే అయింది అనుకుంటే అది వేరే విషయం. లాంగ్లో చూస్తున్నారు కదా, అది యాదగిరి థియేటర్. ముందుకు వెళ్ళిపోతే ఓవైసీ జంక్షన్, అటు నుంచి రైట్ కొడితే చంద్రయాన్ గుట్ట, లెఫ్ట్ కొడితే మళ్ళీ ఎల్బీనగర్ వైపు వెళ్ళొచ్చు. ఇంకా దీని గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిసింది నేను ఆన్సర్ చేస్తాను, నాకు తెలియంది మన ర్యాండమ్ వ్యూవర్స్ రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, వాళ్ళు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తారు.